హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకైతే 89 రోజుల్లో అయితే గవర్నమెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 60% మార్కులు వస్తే చాలన్నమాట. ఓన్లీ 10వ తరగతిలో మీకు నెలకి జీతం 32,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే పరీక్ష లేకుండా డైరెక్ట్గా జాబ్ ఇస్తున్నారు కాబట్టి అప్లై చేసుకోండి. షార్ట్ లిస్ట్ ఆధారంగా మీకైతే సెలక్షన్ ఉంటుందన్నమాట ఈ యొక్క జాబ్లో. ఓకేనా? అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క కంపెనీ నుంచి మనకి రావడం జరిగింది. బిఏఆర్సి రిక్రూట్మెంట్ 2025 అనేసి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరీక్షల నవీకరణలో డిసెంబర్ 20 అంటే డిసెంబర్ 20 అనేది చివరి తేదీ అనేసి వీళ్ళైతే ప్రకటించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలోని రేడియేషన్ మెడిసిన్ సెంటర్ అనమాట, ఆర్ఎంసి అనమాట. తాత్కాలిక లోకం హ్యాక్ ప్రాతిపాదికగా 4 టెక్నీషియన్ బి పోస్టుల కోసం రిక్రూట్ చేస్తుంది. అభ్యర్థులు సైన్స్ మరియు మ్యాథమెటిక్స్లో కనీసం 60% మార్కులతో మీరైతే ఉత్తీర్ణులై ఉండాలన్నమాట. హెచ్ఎస్సి మరియు 1 సంవత్సరం ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలన్నమాట. సో ప్రాధాన్య అనుభవం వచ్చేసరికి ఆర్ఐఏ పాథాలజీ ల్యాబ్ లేదా హాస్పిటల్ సెటప్లో పని చేయడం అనేది మీకు చాలా అవసరం. అలాగే ఆసక్తి గల అభ్యర్థులు బిఏఆర్సి అందించిన ఖాళీ దరఖాస్తు ఫారంను పూరించవచ్చు అనేసి చెప్పడం జరిగింది. మరియు అవసరమైన పత్రాలతో వాకిన్ ఇంటర్వ్యూలకు కూడా హాజరు కావచ్చు అనేసి ఇవ్వడం జరిగిందనమాట. దాని యొక్క నోటిఫికేషన్ లింకు అలాగే దాని యొక్క అడ్రస్, ఎక్కడైతే ఇంటర్వ్యూ జరుగుతుందో ఆ యొక్క అడ్రస్ కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి మనకి డిసెంబర్ 20 అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ. అలాగే 2024న 14 గంటలకు అంటే మధ్యాహ్నం అన్నమాట. సో బిఏఆర్సి హాస్పిటల్ అణుశక్తి నగర్లో జరుగుతుందన్నమాట. బిఏఆర్సి హాస్పిటల్లో అణుశక్తి నగర్లో ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. దరఖాస్తుదారులు ఒరిజినల్ డాక్యుమెంట్లు, అటెస్టేట్ కాపీలు అలాగే మరియు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకురావాలి అనేసి చెప్పడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తాత్కాలికం అనమాట. గరిష్ట వ్యవధి 89 రోజుల్లో మీకైతే జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఉద్యోగార్థులందరూ కూడా సహాయం చేయడానికి అవసరమైన విద్యా అర్హతలు మరియు ఇతర వివరాలు సమాచార ప్రయోజనాల కోసం కింద ఇవ్వబడ్డాయి అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బిఏఆర్సి రిక్రూట్మెంట్ 2024లో టెక్నీషియన్ మరియు బి పోస్టుల కీలక వివరాలు ఇక్కడ ఉన్నాయి అనేసి చెప్పడం జరిగింది. వివరాలు అలాగే సమాచారం అనేసి ఇవ్వడం జరిగింది. సంస్థ వచ్చేసరికి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బిఏఆర్సి రేడియేషన్ మెడిసిన్ సెంటర్ అనమాట ఇది. అలాగే పోస్ట్ శీర్షిక వచ్చేసరికి సాంకేతిక నిపుణుడు కావాలి అలాగే లేదా బి అనేది ఇవ్వడం జరిగింది. లోకం హార్డ్వర్క్ ప్రాతిపదిక అనేసి ఇవ్వడం జరిగిందనమాట. పోస్టుల సంఖ్య చూసుకుంటే మనకి 4 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట టోటల్గా. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి 27 డిసెంబర్ 2024 శుక్రవారం అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇంటర్వ్యూ సమయం వచ్చేసరికి 14 గంటల నుంచి మనకి 13 గంటల నుండి 13 గంటల 30 నిమిషాల వరకు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట మనకి ఇంటర్వ్యూ సమయం. అలాగే వేదిక వచ్చేసరికి సమావేశ గది నెంబర్ 2 అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. బిఏఆర్సి హాస్పిటల్ అణుశక్తి నగర్ ముంబైలో ఉంటుంది అనమాట. మన యొక్క సబ్స్క్రైబ్స్ ఎవరైనా అక్కడ కానీ ఉంటే దీనికి వెళ్ళి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా వెళ్ళి డైరెక్ట్గా అప్లై అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంకా 20వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి. విద్యా అర్హత చూసుకుంటే సైన్స్ మరియు మ్యాథ్స్లో 60 మార్కులతో మీరైతే
ఎస్ఎస్సి హెచ్ఎస్సి +1 సంవత్సరం ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే మీకు సరిపోతుంది. కేవలం 60% మార్కులు ఉంటే మీకైతే ఈ యొక్క జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ అనుభవం వచ్చేసరికి ఆర్ఐఏ ప్యాథాలజీ ల్యాబ్ లేదా హాస్పిటల్ సెటప్లో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట. మీకైతే పారితోషికాలు వచ్చేసరికి 11,730 రూపాయలు ప్లస్ డిఏ అనుమతించదగినది అనేసి ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ వ్యవధి వచ్చేసరికి గరిష్టంగా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయిన రోజు నుంచి 89 రోజుల్లోపు మీకైతే ఈ యొక్క కాల్ లెటర్ కానీ రావడం జరుగుతుంది అనమాట. వయోపరిమితి చూసుకుంటే 30 సెప్టెంబరు 2024 నాటికి 50 ఏళ్ళు మించకూడదు అనమాట. సో 50 ఏళ్ళు వరకు కూడా మీరు అంటే 50 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు వచ్చేసరికి ఒరిజినల్ సర్టిఫికేట్లు, అటెస్టెంట్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది తీసుకొస్తే సరిపోతుంది. ఇతర అవసరాలు వచ్చేసరికి ఎంపిక తర్వాత మెడికల్ సర్టిఫికేట్ అండ్ పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఉంటుందనేసి వీళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ ఖాళీల వివరాలు చూసుకుంటే ఇక్కడ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ దిగు పేర్కొన్న పోస్టుల నుండి దరఖాస్తులను వాకిన్ ఇంటర్వ్యూ మోడ్ మాత్రమే అనేసి చెప్పడం జరిగింది క్లియర్గా. సాంకేతిక నిపుణుడు లేదా బి అనేసి ఇవ్వడం జరిగింది. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 4 అయితే ఉన్నాయి. అర్హత ప్రమాణాలు చూసుకుంటే ఇక్కడ విద్యా అర్హత వచ్చేసరికి మీకైతే హెచ్ఎస్సిలో అంటే ఎస్ఎస్సి లేదా హెచ్ఎస్సిలో మీకు 60% మార్కులతో మీరు సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్లో 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే 1 సంవత్సరం కాల వ్యవధి కలిగిన ట్రేడ్ సర్టిఫికేట్ అనేది మీకు చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. అనుభవం చూసుకుంటే ఇక్కడైతే ఆర్ఐఏ రేడియో ఇమ్యూనోసి అనేసి ఇవ్వడం జరిగింది. సో పాథాలజీ ల్యాబ్స్ లేదా హాస్పిటల్ సెటప్లో అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. వయోపరిమితి చూసుకుంటే అభ్యర్థుల వయసు వచ్చేసరికి సెప్టెంబర్ 30, 2024 నాటికి 50 ఏళ్ళు మించకూడదు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అపాయింట్మెంట్ వ్యవధి వచ్చేసరికి ఇక్కడ చూడండి, అపాయింట్మెంట్ తాత్కాలికంగా మరియు గరిష్టంగా 89 రోజుల పాటు ఉంటుంది. సో అభ్యర్థులు మరో 89 రోజుల వ్యవధికి మళ్ళీ నియమించబడవచ్చు, కానీ మొత్తం వ్యవధి 2 నిబంధనలు మించకూడదు అనేసి చెప్పడం జరుగుతుంది. ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి మీకైతే BARC రిక్రూట్మెంట్ 2024 ఎంపిక ప్రక్రియలో వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. అభ్యర్థులు తాము పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, ఒరిజినల్ డాక్యుమెంట్లు మరియు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు 20 డిసెంబర్ 2024 14 గంటలకు నిర్దేశిత వేదిక వద్ద ఇంటర్వ్యూకు హాజరు కావాలి అనేసి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. 15 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు హాజరైనట్లయితే ఎస్ఎస్సిలో అత్యధిక మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడతారు. అంటే ఎక్కువ మంది 15 మంది కంటే ఎక్కువ మంది వెళ్తే వాళ్ళైతే ఎస్ఎస్సిలో ఏదైతే మార్కులు ఉంటాయో దాని ఆధారంగా అంటే ఎక్కువ ఎవరికైతే మార్కులు వస్తాయో దాని ఆధారంగా వీళ్ళైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అభ్యర్థుల ఎంపిక నిబంధనలు మరియు ఇతర వివరాల కోసం మరిన్ని వివరాల కోసం దయచేసి అధికారిక వెబ్సైట్ లేదా అధికారికంగా విడుదల చేసిన ప్రకటన కింద ఇవ్వబడింది. సో PDF రూపంలో చూడండి అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. అవసరమైన పత్రాలు వచ్చేసరికి మనకి ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, అనుభవ ధృవీకరణ పత్రాలు, అలాగే ధృవీకరణ పత్రాల యొక్క ఒక సెట్ ధృవీకరించబడిన కాపీలు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీరు తీసుకువెళ్తే సరిపోతుంది అనమాట. అలాగే ఇంటర్వ్యూ జరిగే స్థలం వచ్చేసరికి కాన్ఫరెన్స్ రూమ్ నెంబర్ 2 అనమాట, గ్రౌండ్ ఫ్లోర్, BARC హాస్పిటల్ అనమాట. సో అణుశక్తి నగర్ అనమాట ఆ యొక్క ఏరియా పేరు. సో ముంబైలో ఉంటుంది అనమాట. 400094 అనేసి ఇవ్వడం జరిగింది. అదనపు అవసరాలు ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీని యొక్క లింక్ అనేది అప్లికేషన్ లింక్ నేనైతే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎంపిక తర్వాత అభ్యర్థులు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనరీ నుండి మెడికల్ సర్టిఫికేట్ సమర్పించవలసి ఉంటుందన్నమాట. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి అనే దానిపైన వివరణాత్మక సూచనల కోసం దయచేసి అధికారికంగా విడుదల చేసిన
ప్రకటనను చూడండి. మరిన్ని వివరాల కోసం కింది ఇవ్వబడిన లింకు లేదా పీడిఎఫ్ ఫైల్ని చూడవచ్చు అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆ రెండు కూడా నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని యొక్క అప్లికేషన్ లింక్ కూడా మీకు అక్కడికి వెళ్తే మీకు డైరెక్ట్గా కనబడుతుంది అనమాట. సో ఇదన్నమాట. సో ముఖ్యమైన తేదీలు కూడా మీకు చెప్పడం జరిగింది. 27 డిసెంబర్ లాస్ట్ తేదీ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో టైం కూడా మీకు చెప్పడం జరిగింది. అలాగే అధికారిక నోటిఫికేషన్ అలాగే అధికారిక వెబ్సైట్ లింక్ ఈ రెండు కిందన మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.